కారం అయినా కూడా చాలా టేస్టీ బ్లాగ్ అన్నమాట. తిను, బాగా తిను. నువ్వు తింటమే నాకు కావాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సూపర్ ఉంది పండుమిర్చి. ఆహా, అలాగనమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. స్కూప్ ఆల్సో వాంట్స్ రవ్వ లడ్డు. అమ్మా నేను కూడా తింటా. వావ్ యమ్మీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుబాయ్. సో నేను ఈరోజు ఒక ఏమంటారు కారంగా ఉండే వ్లాగ్ చేయబోతున్నాను. ఎప్పుడు అంత చాలా కలర్ఫుల్ వ్లాగ్, ఈ వ్లాగ్ ఆ వ్లాగ్ అని చెప్తున్నాను కదా. సో ఈరోజు కొంచెం కారంగా ఉండే వ్లాగ్ చేయబోతున్నాను. బట్ కారం అయినా కూడా చాలా టేస్టీ వ్లాగ్ అన్నమాట. తిను, బాగా తిను. నువ్వు తింటమే నాకు కావాలి. ఎందుకంటున్నాను అని అంటే, నాకు అన్నపూర్ణ పికిల్స్ వాళ్ళు బోలెడని పికిల్స్ పంపించారు టేస్ట్ చేయడానికి. సో అవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు కూడా చెప్తాను. మీరు కూడా అన్నపూర్ణ పికిల్స్లో ఆర్డర్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఎంటర్ అయిపోదామా? బాక్స్ నిండా పికిల్స్, పొడీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏమేమి పంపించారో చూపిస్తాను. అన్నపూర్ణ పికిల్స్ వాళ్ళు దొండకాయ ఆవకాయ పంపించారు, ఇడ్లీ కారం పొడి, నిమ్మకాయ పచ్చడి, చిక్కుడుకాయ ఆవకాయ, కాలీఫ్లవర్ ఆవకాయ. వావ్, మై ఫేవరెట్ పండుమిర్చి. థ్యాంక్ యూ అన్నపూర్ణ పికిల్స్. పండుమిర్చి కూడా పంపించారు. ఇది సాంబార్ పొడి, ఇది సాంబార్ కాసేటప్పుడు వేసుకోవాలి, అన్నంలో కాదండి. కంది పొడి, ఇది రైస్లో వేసుకోవచ్చు. అండ్ మై ఫేవరెట్ రవ్వ లడ్డూలు. ఎస్, ఇవన్నీ పంపించారు కదా. సో ఇవన్నిటిని నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ఆవకాయ నా చేతికి వచ్చింది, దీన్ని టేస్ట్ చేసేది. సో ఇలా ప్యాక్ చేసి మళ్ళీ ఇందులో కూడా మంచిగా ప్యాక్ చేశారు. కాలీఫ్లవర్ ముక్క వచ్చింది నాకు. ఇదిగోండి కాలీఫ్లవర్ ముక్క. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎర్రగా ఉందా? ఎంత బాగుందంటే సీరియస్లీ లైక్ యమ్మీగా ఉంది. మనకి నిజంగా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉందో అంత టేస్టీగా ఉంది. నాకైతే కాలీఫ్లవర్ ఆవకాయ చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అస్సలు రావు. పాతకాలం వాళ్ళు అంటే మన మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ ఉంటే కనుక చక్కగా పట్టించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కలిసి ఉండట్లేదు కదా, అంతా సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయారు, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి రీత్యా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో అంత ఆప్షన్ ఉండట్లేదు కాబట్టి అందరూ రెడీమేడ్ పచ్చళ్ళే కోరుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు తినడానికి. సో మరి రెడీమేడ్ పచ్చళ్ళలో కూడా టేస్టీగా ఏవి ఉంటాయి అనేది మనకు ఎలా తెలుస్తుంది? మన ఇంట్లో చేసినట్టు అమ్మమ్మ నానమ్మ చేసినట్టు ఉండాలి అని అంటే మనం టేస్ట్ చేసి ప్రతిదీ ఒక ముద్ద తినేసి రాలేం కదా. ఏదో స్వీట్ అయితే కొంచెం టేస్ట్ ఇస్తారు, కానీ పచ్చళ్ళు అలా ఇవ్వరు కదా ముద్ద కలిపి. సో అందుకే నా రివ్యూ నేను చెప్తున్నాను ఎలా ఉంది అనేది. నిజంగా నాకు మా నాన్నమ్మ చాలా బాగా పచ్చళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అది ఆ టేస్ట్ కొంచెం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ రివ్యూని బట్టి మీరు కూడా కొనుక్కోవచ్చో కొనుక్కోకూడదో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇది చిక్కుడుకాయ ఆవకాయ అనమాట. ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి ఇందులో, చిక్కుడుకాయ ముక్కలు అండ్ చిక్కుడు గింజలు కూడా ఉంది. నాకు చిక్కుడుకాయ పచ్చడి చాలా ఇష్టం. కాకరకాయ పచ్చడి కూడా ఉంటుంది, మా నాన్నమ్మ పడతారు. నిమ్మకాయలో కాకరకాయ ముక్కలు పెద్ద ముక్కలు వేసేసి పట్టేవాళ్ళు అనమాట. కాకరకాయ ముక్క విడిగా చేదుగా ఉంటుంది కర్రీలో కూడా, కానీ నిమ్మకాయ పచ్చళ్ళు ఎప్పుడైతే మనం వేస్తామో కాకరకాయ ముక్క ఫస్ట్ టైం మా నాన్నమ్మ పట్టి వేసినప్పుడు అమ్మో చేదుగా ఉంటుంది, నేను తినను అని చెప్పాను. దయచేసి ఒకసారి తింటర్లీ, తింటేనే కదా తెలుస్తుంది. చేదుగా ఉండేది నీకు ఎందుకు పెడతాను అని అన్నారు. కరెక్టే కదా, మనకి బాలేని మన పేరెంట్స్ ఎప్పుడు పెట్టరు. టేస్ట్ చేసిన తర్వాత కాకరకాయ ముక్క పుల్లగా భలే ఉంది. ఫస్ట్ టైం కాకరకాయ పుల్లగా ఉండడం నేను టేస్ట్ చేయడం, కానీ నాకు మళ్ళీ అలా అంటే ఆ రేంజ్లో పట్టి ఎక్కడ దొరకలేదు పట్టి ఇచ్చిన వాళ్ళు. సో ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టేస్టీ పికిల్స్ అనమాట. సో చూద్దాం. టేస్ట్ నిజంగా డిఫరెంట్గా ఉంది. కాలీఫ్లవర్ టేస్ట్ వేరుంది అండ్ చిక్కుడుకాయ పచ్చడి టేస్ట్ వేరుగా ఉంది. కొంతమంది పచ్చళ్ళు ఏంటంటే అంత
మెంతులు, ఆవపిండి, మెంతిపిండి ఇవంతా కంటెంట్ సేమ్ వేస్తారు కాబట్టి పేరుకు డిఫరెంట్ పేర్లు ఉంటాయి. పచ్చళ్ళు అంతా సేమ్ టేస్ట్ ఉంటాయి ఎక్సెప్ట్ ఆవకాయ. బట్ వీళ్ళు ఏంటి అని అంటే నాకు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ పచ్చడి టేస్టే వచ్చింది, కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ పచ్చడి టేస్టే వచ్చింది. నైస్. అండ్ నెక్స్ట్ దొండకాయ. ఇదిగోండి దొండకాయ ముక్క. కొంచెం ఉప్పు ఎక్కువైంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, బట్ ఓకే, నాకు దొండకాయ పచ్చడి పెద్దగా ఇష్టం ఉండదు. సో ఓకే దొండకాయ అయితే నేను ఇందాక చెప్పాను కదా, పండుమిర్చి ఈజ్ ఫేవరెట్. పండుమిర్చి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని, ఇప్పుడు లావ్ అయిపోతానని నెయ్యి వేసుకోవట్లేదు, వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. సూపర్ ఉంది పండుమిర్చి. ఆహా, అలాగనమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. ఉప్పు అన్నీ సరిపోయినాయి. అండ్ తాలింపు కూడా వేశారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నిమ్మకాయ. అబ్బాయి ఇప్పుడు అన్నీ తిని పుల్లగా ఉండేది తినాలి, పుల్లగా. నిమ్మకాయ పెద్ద ఏదో ఆర్డర్ వచ్చింది మా ఇంటికి. నిమ్మకాయలానే ఉంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నిమ్మకాయ పుల్లగా బాగుంది. ముక్క తగిలితే పులుపు వచ్చేస్తుంది కదా, వచ్చింది ఆవిడే శ్రావల రవస. నా రవ్వలడ్డు అన్నీ సూపరోభ్య అనమాట. నాకు నచ్చిందల్లా ఒక దొండకాయ కొంచెం నచ్చలేదు అంతే, మిగతా అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ పికిల్స్. పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అన్నపూర్ణ పికిల్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను ట్యాగ్ చేస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అన్నపూర్ణ పికిల్స్ అనే పేరుతోనే ఉన్నాయి. అండ్ నా యూట్యూబ్లో కూడా కింద నేను అన్నపూర్ణ పికిల్స్ అని మీకు మెన్షన్ చేస్తాను, లింక్ ఇచ్చి. చాలా మన ఇంటి టేస్ట్ రావాలంటే మాత్రం ప్రతిదీ బ్రాండ్ పేరు పెట్టి పికిల్ అమ్మేసినంత మాత్రాన ప్రతిదీ సూపర్ టేస్ట్ ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, మన ఇంట్లో లాగా చేసిన టేస్ట్ ఎక్కడొస్తే అక్కడ మాత్రమే కొనుక్కోండి. ఎందుకు అని అంటే వాళ్ళు బ్రాండింగ్ చేసుకోలేకపోవచ్చు, బట్ చాలా నీట్గా హైజీన్గా క్వాలిటీ ఫుడ్ అంటే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేసి చాలా బాగా టేస్టీగా చేస్తారు కాబట్టి. సో రవ్వ లడ్డు అయితే తినేద్దాం. షుగర్ ఎక్కువ లేకుండా, ఎంత షుగర్ అవసరమో రవ్వ లడ్డుకి అంతే షుగరు, అండ్ కొబ్బరి, కొంచెం ఇలాచీ ఫ్లేవర్ అలా తగులుతుంటే రవ్వ లడ్డు తిన్న ఫీల్ నిజంగా వస్తుందన్నమాట. అండ్ రవ్వ లడ్డుతో పాటు నాకు చెక్కలు కూడా పంపించారు. మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసి ఒకసారి టేస్ట్ చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. స్కూప్ ఆల్సో వాంట్స్ రవ్వ లడ్డు. అమ్మా నేను కూడా తింటా. అమ్మ మొత్తం కాదు నాన్న, కొంచెం. వావ్ యమ్మీ. అది ఫ్రెండ్స్, రవ్వ లడ్డు మొత్తం నా చేతిలో తినేసింది. సో స్కూప్ కూడా రవ్వ లడ్డు తినేసింది. యాక్చువల్లీ షుగర్ పెట్టకూడదు పప్పీస్కి. ఇప్పుడు ఆవిడికి పెట్టలేదనుకోండి, ఇవన్నీ చిందరవందర చేస్తుంది అనమాట. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ అన్నపూర్ణ పికిల్స్. మరొక కొత్త బ్లాగ్తో త్వరలో మీ ముందుకి సరికొత్తగా వచ్చేస్తుంది. మధు బాయ్ బాయ్.